హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నేను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని ఎందుకన్నానంటే, రీసెంట్ టైమ్స్లో నాకు వచ్చిన కామెంట్స్లలో అయితే, సిస్టర్ మీరు శారీ కన్వర్ట్ డ్రెస్ ఐడియాస్ పెడుతున్నారు, బాగానే ఉంది, బట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడితే మాలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని కామెంట్ చేస్తున్నారు. సో మన వీడియోస్ అయితే ఒకరికి హెల్ప్ అవుతుందంటే వీడియోస్ చేయకుండా ఎలా ఉంటాము. ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇన్ని డేస్ నన్ను షార్ట్ వీడియోస్ అయితే ఎలా సపోర్ట్ చేశారు అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది కదా. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరు ఎక్కడైతే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మాత్రం నేను చెప్పే కొన్ని పాయింట్స్ అయితే మిస్ అవుతారు. సో మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే లాస్ట్కి అయితే ఏం అర్థం కాదు. మళ్ళీ నాకే కామెంట్స్ చేస్తారు మాకేం అర్థం అవ్వలేదని. నాకు తెలిసిన మెథడ్లో అయితే నేనైతే చెప్తాను. సో నేను కట్ చేసి స్టిచ్ చేసే మెథడ్ అయితే మ్యాక్సిమం అందరికీ బిగినర్స్కైనా ఎవరికైనా యూజ్ అవుతుంది. నేను చెప్పడం మీరు చూడడం వల్ల కాదు, కానీ మీరు చేసే ప్రాక్టీస్లోనే ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ శారీ వచ్చేసి మాత్రం ఇది ఆఫ్లైన్, మళ్ళీ కోడ్ అయితే అడగకండి, మీషోది అయితే కాదు. మీషో శారీ ఏమన్నప్పుడు మీరు ఎందుకు మరి వీడియో చేస్తున్నారంటే, సో మీకు ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫీడింగ్ కుర్తీ అన్నమాట. ఇందులో మదర్కి డాటర్కి కూడా స్టిచ్ చేయమన్నారు. సో గ్రీన్ కలర్ డ్రెస్ వచ్చేసి నేను స్టిచ్ చేసింది అది ఇంతకుముందు. అవి హ్యాండ్స్ కూడా ట్రెండీ కదా, సో ఇలా స్టిక్ పెట్టి స్టిచ్ చేస్తున్నారు. సో మీరు చూస్తే కొంచెం ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. ముందైతే మనము బ్లౌజ్ పార్ట్ అయితే సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంగు పార్ట్ అన్నమాట. కొంగు పార్ట్లో కొంచెం లైన్స్ అయితే వచ్చాయి, సో అది కూడా సపరేట్ చేసుకోవాలి. ఈ కొంగు పార్ట్ వచ్చేసి బేబీకి అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో తను వచ్చి 3 months బేబీకి, సో సరిపోతుంది. ఈ డ్రెస్కి నేను తీసుకున్న లైనింగ్ ఎంత అంటే, సో బాడీ పార్ట్కి వచ్చేసి 80 cm కాటన్ బ్లౌజ్ పీస్, సో బాడీకి మాత్రం సరిపోతుంది. అండ్ బాటమ్ పార్ట్కి వచ్చేసి 3 meter పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాము. సో అది కూడా ఓన్లీ మదర్కి మాత్రమే సరిపోతుంది. ఇంకా పాపకి అయితే వేరే సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవాలి 80 cm. అండ్ ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో బాడీ పార్ట్కి వచ్చేసి మనం 80 cm బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాం కదా. సో అది వచ్చి మనం మధ్యలోకి ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని నీట్గా అయితే సదురుకోవాలి. ముడతలు అయితే ఏం ఉండకూడదు. ముడతలు వస్తే అందులో కొంచెం క్లాత్ అయితే ఉండిపోతుంది, మనం కట్ చేసేటప్పుడు అయితే అంత నీట్గా రాదు. సో అందుకని మనం నీట్గా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ మధ్యలోకి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. సో మొత్తం 4 foldings అయితే వస్తాయి. మన చేతుల హెల్ప్ తోటి అయితే మనం నీట్గా ఒకసారి అయితే అనుకోవాలి ఫ్రెండ్స్. సో ముడతలు ఏమి లేకుండా చక్కగా వచ్చేస్తాయి. కింద అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కొంచెం కరెక్ట్గా ఉండవు కదా, ఎక్కువ తక్కువ ఉంటాయి. సో ఒక స్కేల్ తోటి అయితే మనం మార్జిన్ చేసుకొని దాంతో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి ఇట్లా ఎక్స్ట్రాస్ అయితే కట్ అయిపోతాయి, అప్పుడు స్ట్రైట్గా ఉంటుంది. మనకి బాడీ పార్ట్లో కొన్ని చేంజెస్ అయితే చేయమన్నారు. కొంచెం లూజ్ పెట్టడం కానీ అండ్ ఫ్రంట్ కొంచెం లెంతీ అయితే పెట్టమన్నారు. సో మనం అవన్నీ చూసుకుంటూ అయితే చేసుకోవాలి. ముందు సైజ్కి ఇచ్చిన డ్రెస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా ఫీడింగ్ కుర్తీ, సో అలా అయితే కనిపించదు, జస్ట్ ఒక స్టిచ్ చేసినట్టే కనిపిస్తుంది. ముందైతే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దానికి కింద నీట్గా ఒకసారి చక్కగా ఇట్లా ముడతలేం లేకుండా మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి. ముందైతే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి చెస్ట్లో వచ్చేసి మనకి 17.5 అయితే వచ్చింది. వాళ్ళకి కొంచెం టైట్గా ఉందంటే ఒక 1/2 inch అయితే పెంచమన్నారు. సో 18కి పెట్టుకుందాము. 2 inches వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనం లెంత్ తీసుకోవడానికి అయితే మనం షోల్డర్ నుంచి కరెక్ట్ మన వేస్ట్ పాయింట్ వరకు అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో నాకు వచ్చేసి 12.5 అయితే వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే మనం ఒక 1 or 1.5 inch అయితే పెంచమన్నారు. ఇంకా మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం అయితే మార్కింగ్ చేసుకుందాము. సో మనకైతే ఫ్రంట్ పార్ట్లో అయితే మనకి కొంచెం లెంత్ పెంచమన్నారు కదా, సో అందుకే నేనైతే టోటల్గా ఖర్చులతో కలిపి మనకి 14 inches వరకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఈ సైజ్ వచ్చేసి మనకి ఎవరికైనా సెట్ అయిపోతుంది. అండ్ మనకి లూజ్ వచ్చేసి, సో నేను చెప్పాను కదా 36 size డ్రెస్ అన్నమాట. మన 18కి ప్లస్
2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఖర్చులకైతే తీసుకున్నాం కదా. సో ఇంకో 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది ఫీడింగ్ కుర్తీ కాబట్టి మధ్యలో కట్ చేస్తాం కదా, అందుకే ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఈ మార్కింగ్స్ అన్నీ కలిపి ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. ముడతలు అయితే ఇక్కడ రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ముడతలు వస్తే మాత్రం మనకి కటింగ్లో చేంజెస్ అయితే వస్తాయి. ఎప్పటికప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి కట్ చేసే ముందు. ఇంకా మనం నెక్స్ట్ నెక్ లైన్ అయితే డ్రా చేసుకుందాము. సో వీళ్ళకైతే కొంచెం డీప్గానే పెట్టమన్నారు. మ్యాక్సిమం డ్రెస్సెస్కి అయితే మనం 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటాము. వీళ్ళకి ఏంటంటే కొంచెం డీప్గా కొంచెం బ్రాడ్గా కావాలన్నారు. 2.5కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో ఇదైతే సరిపోతుంది 2.5. ఇంకా షోల్డర్ వచ్చేసి మనం 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఈ సైజ్ వచ్చేసి 30 to 40 సైజ్ లోపు మధ్యలో ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే వెళ్ళండి, ఖచ్చితంగా మీకైతే ఫిట్టింగ్ అయితే కరెక్ట్ వస్తుంది. ఇంకా ఆర్మ్ డౌన్ లెంత్ వచ్చేసి 5.5 అయితే తీసుకోండి. 30 to 40 సైజ్ ఎవరికైనా 5.5 అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో 40 అబవ్ వాళ్ళకైతే 6.5 ఇంకా వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది. అండ్ 30 బిలో వాళ్ళకైతే 5 పెట్టుకుంటే అయితే సరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా ఒకసారి లైన్ అయితే డ్రా చేసుకుందాము. అయితే మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సో మనకి ఎక్స్ట్రా అయితే ఏమి ఉండకూడదు. ఎక్స్ట్రా ఉంటే మాత్రం మనకైతే ముడతలు వచ్చేస్తాయి. ఇంకా మనం తీసుకున్న 5.5లో 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఒక లైన్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఎక్కువ అయితే మార్కింగ్ చేసుకోకండి, ముడతలు అయితే బాగా వస్తాయి. ఇంత 1 ఇంచ్ పెట్టుకుంటే అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం అయితే నెక్స్ అయితే మార్కింగ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఫ్రంట్ సపరేట్ బ్యాక్ సపరేట్ చేసుకుంటాం కదా నెక్స్ అయితే. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి మొత్తం అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ మధ్యలో ఒకసారి ఒక చిన్నగా ఇట్లా హ్యాండ్తో ఇలా రబ్ చేసుకున్నట్టయితే మనకి మధ్యలోకి ఒక ఫోల్డింగ్ లాగా అయితే వస్తుంది. ఇది మనం బ్యాక్ని ఫ్రంట్ని సపరేట్ చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అయితే సపరేట్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకునే ముందు ఒకసారి నీట్గా మనం తీసుకున్న బాడీ పార్ట్ని అయితే నీట్గా ఒకసారి అనుకోండి. ఇంకా ఫ్రంట్ నెక్ మార్కింగ్ వచ్చేసి సో మనం షోల్డర్ నుంచి కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. సో కరెక్ట్గా తీసుకుంటే మాత్రం మనకి 6 ఇంచెస్ అయితే వచ్చింది. వీళ్ళకి ఏంటంటే ఫ్రంట్ నెక్ కూడా డీప్ కావాలన్నారు. సో డీప్ కావాలన్నారు కాబట్టి దీన్ని ఒక 1 ఇంచ్ అయితే పెంచుతున్నాను. 1 ఇంచ్ కలుపుకొని 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను. పైన మనం 2.5 పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళకి డీప్గానే కావాలనుకున్నారు కదా. సో అందుకే మనం కింద కూడా మనం 2.5 పెట్టుకొని 2 మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇంకా నెక్ వచ్చేసి వీళ్ళు ఏ షేప్ అని ఏం చెప్పలేదు, నార్మల్గా అయితే పెట్టమన్నారు. రౌండ్ నెక్ పెడితే ఇంకా బ్రాడ్గా కనిపిస్తుంది కదా, సో అందుకే రౌండ్ నెక్ అయితే పెట్టలేదు. ఇది కొంచెం వే మోడల్లో అయితే పెట్టాను. ఇంకా మన ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ డౌన్లో ఏంటంటే కొంచెం లోత్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనకి ఫ్రంట్లో ముడతలు వచ్చేస్తాయి కదా, సో ఆ ముడతలు రాకుండా మనం కొంచెమే కట్ చేసుకోవాలి. ఎక్కువ అయితే కట్ చేసుకుంటే మనకి టైట్ అయిపోతుంది. సో కొంచెం అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. సో మనకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా కట్ అయిందా లేదా, క్లాత్ ఏమన్నా ఉందా ఒకసారి చూసుకొని కరెక్ట్ షేప్ అనేది వచ్చిందా లేదా చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్లో జిప్స్ అయితే వేసుకుంటాం కదా, అది వచ్చి కరెక్ట్ మిడిల్కి రావాలి కదా, అందుకనే మనం షోల్డర్లో హాఫ్కి అయితే ఒకసారి ఫోల్డ్ చేసుకోండి. సో షోల్డర్కి హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఒక లైన్ అయితే కనిపిస్తుంది. ఆ లైన్ ప్రకారం మనం చిన్న టక్ అయితే ఇచ్చుకుందాం. మనం ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ చేస్తాం కాబట్టి ఆ టక్ ఇచ్చుకుంటే మనకి కట్ చేసుకునేప్పుడు ఈజీగా కొంచెం అటు ఇటు వెళ్ళకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్ కూడా వీళ్ళు కొంచెం డీప్గానే పెట్టమన్నారు. మరి 8, 9 పెడితే బ్లౌజ్ లాగా అయిపోతుంది కాబట్టి నేను బ్యాక్ కూడా 7 పెడుతున్నాను. 7 పెట్టి పైన మనం 2.5కి మార్జిన్ చేసుకున్నాం కాబట్టి కింద కూడా 2.5కి మార్కింగ్ చేసుకొని 2 లైన్స్ని బేస్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఏం డిజైన్ అయితే ఏం లేదు, రౌండ్ నెక్కే. సో రౌండ్ నెక్లో కూడా చాలా ఉంటాయి. మీరు ఎలా యూజ్ చేస్తే అలా రౌండ్ అయితే పెట్టుకొని నేనైతే ఇలానే పెట్టుకుంటాను. సో ఇంకా రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోండి.
ఒకసారి ఓపెన్ చేసుకొని మనకు షేప్ కరెక్ట్ వచ్చిందా లేదైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా లైనింగ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బాడీ పార్ట్కి హ్యాండ్స్కి అని 1 మీటర్ అయితే ఫస్టే తీసేస్తారు. అలా తీయడం వల్ల మనకి గేరా అయితే కొంచెం తక్కువగానే వస్తుంది. అలా చేయకుండా మనం ఫస్ట్ ఒక 1 సైడ్ నుంచి బాడీ పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, సో ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఏదో ఒకటైతే పెట్టుకోండి. దాని ప్రకారం మనకి ఎంత అయితే కావాలో అంత మాత్రమే కట్ చేసుకోండి. అంత కట్ చేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ దానిపైన ఇంకొక పార్ట్ పెట్టుకొని కూడా అలానే ఫోల్డ్ చేసి మళ్ళీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా కొంచెం సేవ్ అవుతుంది. ఈ శారీస్ వచ్చేసి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి మనకి అటు ఇటు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరైతే ఎక్స్ట్రానే కట్ చేసుకొని, నాకైతే ఇంత సరిపోతుంది. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం గమ్ పెట్టుకొని తర్వాత కట్ చేసుకుంటారు. అలా కట్ చేసుకోవడం కంటే మనం ఇలానే కట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రాస్ అయితే ఉంచుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే బాటమ్ పార్ట్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే అది క్రాస్ కట్ అంబ్రెల్లా కట్ కాబట్టి చాలామందికి తెలిసి ఉంటుంది, అందుకే చూపించట్లేదు. వీడియో కూడా లెంతీ అయిపోతుంది కదా, అందుకనే మెయిన్ చూపించట్లేదు. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. అండ్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా అయితే మనం బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. బాడీ పార్ట్లో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ముందు మనమైతే ఒకసారి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేసి మనం లైనింగ్ అయితే పెట్టుకోవాలి. సో లైనింగ్ పెట్టుకున్నాక ఇది వచ్చేసి మనకి క్లాత్ అనేది చాలా సన్నగా ఉంటుంది కదా, మనము కదులుతూ ఉంటుంది, అటు ఇటు కదలకుండా మనము చిన్న పిన్స్ అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నెక్ రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్ అయితే స్టిచ్ చేశాక మనము దాన్ని రివర్స్కి టర్న్ చేయాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. సో ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇంకా దానిపైన ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ పార్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి మనం దీనిపైన ఇంకో డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత వచ్చేసి మనకి మిడిల్లో ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంది కదా, అదంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా నెక్ రౌండ్ చుట్టూ అయితే చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి నెక్ కరెక్ట్గా రౌండ్గా తిరగాలంటే మాత్రం అలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇంకా ఖర్చు వచ్చేసి మనకి ఏంటంటే లైనింగ్ సైడ్ ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ అయితే ఉండకూడదు. సో లైనింగ్ సైడ్ ఉంటే మాత్రం మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇంకా నీట్గా నెక్ అయితే కరెక్ట్గా రౌండ్గా వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పడకుండా మనము ఒకసారి చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ అయితే మనము టర్న్ చేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, నెక్ అయితే చాలా రౌండ్గా నీట్గా అయితే వచ్చేసింది కదా. నెక్ లైన్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో అలా చేస్తే మనకి స్టిఫ్గా నెక్ అనేది అలానే ఉండిపోతుంది.
సో నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం కంప్లీట్ మన బాడీ పార్ట్ మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ శారీ ఏంటంటే అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది, మనకి ముడతలు అయితే వచ్చేస్తాయి. ఇలా వచ్చిన వాళ్ళైతే ఇలా స్టిచ్ చేసుకోండి, లేకపోతే పిన్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి మధ్యలో అక్కడక్కడ పెట్టేసి కూడా స్టిచ్ చేసుకోండి. సో ఎవరికి ఎలా ఈజీగా ఉంటే అలా అయితే స్టిచ్ చేసుకోండి. సో వీడియో అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తం అయితే అటాచ్ చేసుకోవడం అయిపోయింది. అండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది కూడా నీట్గా అయితే కట్ చేసుకున్నాను. సో మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనం అయితే డాట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ డాట్కి వచ్చేసి ఏంటంటే మనం షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్కి హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఒక 1/2 ఇంచు గ్యాప్తోని మనం ఒక మార్క్ అయితే చేసుకోవాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రా చేయకండి. అండ్ లెంత్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇదైతే ఎవరికైనా ఏ సైజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. అండ్ 1/2 ఇంచు మనం కింద పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి 4 ఇంచెస్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోండి. అండ్ దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేయండి, మనకి స్టిఫ్గా ఉంటుంది. సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా అలానే వేసుకోండి. సో కంప్లీట్ చేసాక చూసారు కదా కరెక్ట్ హాఫ్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుందాము. సో బ్యాక్ పార్ట్ అయితే మనం ఎలా స్టిచ్ చేసాము సేమ్ అలానే ఫస్ట్ మనం నెక్ పాయింట్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో అయితే టక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వచ్చేసి ఫీడింగ్ కుర్తీ కదా. సో ఫీడింగ్ కుర్తీకి జిప్స్ పెడతాం కాబట్టి మనం ఏం చేయాలంటే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ కదా, అందులో హాఫ్కి ఫోల్డ్ చేయాలి. సో 1.5 అయితే వస్తుంది. అండ్ మనం కటింగ్ చేసుకునేటప్పుడే నేను ఇక్కడ జిప్కి పెట్టుకుంటాం కాబట్టి హాఫ్కి చిన్న టక్స్ అయితే ఇచ్చాను. మీకు కటింగ్ వీడియోలో చూస్తే అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితేనే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో కూడా లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 సైడ్స్ కూడా మనం కట్ చేసుకోవాలి, ఎందుకంటే జిప్స్ వస్తాయి కదా. 2 సైడ్స్ వచ్చేసి కట్ చేసుకోవాలి. అండ్ మనకు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇవి చిన్న చిన్న పార్ట్స్ కదా. సో రైట్ లెఫ్ట్ చూసుకొని మనం పెట్టుకోవాలి. అండ్ ఇంకా ఇవి రెండింటిని అయితే అటాచ్ చేసుకోవాలి, ఎందుకంటే కదులుతూ ఉంటాయి కదా. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది. నీట్ని అటాచ్ చేసుకోవాలి. అండ్ అటాచ్ చేసుకున్నప్పుడు కొంచెం మనకి ముడతలు అనేవి కూడా వస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ జిప్ స్టిచ్చింగ్ క్లిప్ అయితే మిస్ అయింది, మీరు చూస్తున్నారు కదా. జిప్ అటాచ్ అయితే చేశాను, మనకైతే స్టిచ్ చేసినట్టు కూడా అనిపించట్లేదు, ఏదో నార్మల్గా ఒక స్టిచ్ చేసినట్టే కనిపిస్తుంది. చాలా నీట్ ఫినిషింగ్, చూడడానికి కూడా చాలా స్టైల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను స్పెషల్గా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాటమ్ పార్ట్ అయితే కటింగ్ వీడియో అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్, అందరికీ ఐడియా ఉంటుందని నేనైతే కటింగ్ వీడియో చేయలేదు. ఇప్పుడు మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అయితే స్టిచ్ చేసుకోవాలి. సో మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం జారుతూ ఉంటుంది కదా, జాగ్రత్తగా చూసుకోండి. ఇలానే 2 కూడా మనం నీట్గా జాయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో ముందు మనం జిప్స్ అయితే అటాచ్ చేసాం కదా, అవి కిందికి ఉంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకి సూది తిరుగుతూ ఉంటుంది, లేదా సైడ్కి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం ఒకదానిపైన ఒకటి పెట్టి చిన్నగా ఇట్లా రఫ్ చేసుకోవాలి. 2 కూడా ఇలానే రఫ్ చేసుకోవాలి. మనం బాటమ్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే. సో ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్ పార్ట్ అయితే తీసుకుందాము. మనం బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకున్నప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే సరిపోతుందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేస్తాం, కానీ ఇది మనకి కరెక్ట్గా అయితే ఉండదు, ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నాకైతే చూస్తున్నారు కదా, చాలా కరెక్ట్గా అయితే ఉంది, ఎక్కువ తక్కువ ఏం లేకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియో అయితే మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ దీనిపైన ఇంకో డబల్ స్టిచ్ అయితే వేయండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాంటి వాటికి ఏంటంటే మనకి ముడతలు వచ్చేసి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం బాటమ్ పార్ట్ అయితే కట్ చేస్తాం కదా, అంబ్రెల్లా కట్టేసి. సో దాంట్లో మనము పైన కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, బాటమ్ పార్ట్ కాకుండా పైన కట్ చేస్తాం కదా కోన్ షేప్లో, అదన్నమాట. వీళ్ళకి ఏంటంటే చిన్న హ్యాండ్సే కావాలన్నారు. మనం లైనింగ్ కట్ చేశాక పైన మిగులుతుంది కదా, అందులో అయితే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. సో వీళ్ళకి ఏంటంటే చిన్న హ్యాండ్స్, ఎంత అంటే మనకి 4 ఇంచెస్ అయితే పెట్టాను. నెక్స్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏమి ఉండకుండా కింద ఒక 2.5కి అయితే
మార్క్ చేసుకున్నాను. ఈ మార్క్ని బేస్ చేసుకుంటూ మనం ఒక లైన్ పైన ఒక 1 ఇంచ్ వదిలేసి కింద మొత్తం ఇలా క్రాస్ అయితే మార్క్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ మార్క్ని బేస్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మీరు ఒక పిన్ అయితే పెట్టుకొని కదలకుండా ఉంటుంది. ఇందులో నాకైతే 2 హ్యాండ్స్ అయితే వస్తాయి. అండ్ మీరు వచ్చేసి మధ్యలో ఒక ఫోల్డ్ చేసుకుంటే నాకు ఇక్కడ ఒక లైన్ అనేది కనిపిస్తుంది. ఆ లైన్ని బేస్ చేస్తూ మనము ఇట్లా ఓపెన్ చేయగానే 2 హ్యాండ్స్ అయితే కనిపిస్తాయి కదా, మనం ఇట్లా సాఫ్ట్గా అనుకుంటే ఇట్లా లైన్ కనిపిస్తుంది. కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇందులో 2 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. 2 హ్యాండ్స్ని కూడా కట్ చేసాను. వచ్చేసి మనకి ఏంటంటే బ్లౌజ్ పార్ట్ అన్నమాట. నాకు ఎందుకో ఇలా ప్లెయిన్గా శారీ అంతా ఫ్లవర్స్ వచ్చింది కదా, సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంటే బాగుండు అనిపించి నేను చిన్న హ్యాండ్సే కదా అందుకనే ఇందులో కట్ చేస్తున్నాను. అండ్ మీరైతే ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి కొంచెం ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి. ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ వీళ్ళు ఏంటంటే హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టమన్నారు. చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ మోడల్ హ్యాండ్స్ అన్నమాట. సో దానికి చాలా ఫ్యాబ్రికే కావాల్సి ఉంటుంది. నేనైతే అంతా కట్ చేసి చూపించట్లేదు, కానీ కొంచెం అయితే కట్ చేసి చూపిస్తున్నాను. మనం హ్యాండ్స్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే పెట్టాం కదా, సో దానికి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసి మీరైతే 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని అన్నీ ఇలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇవన్నీ మనం తర్వాత అన్నీ జాయిన్ చేసుకోవాలి. మీకు ఎంత ఫ్రిల్స్ అయితే కావాలో అంత క్లాత్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందాము. మెయిన్ సైడ్ వచ్చేసి లైనింగ్ పెట్టాలి. లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకొని మనం అటు సైడ్ టర్న్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడే లైనింగ్ ఉండాలి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సో ఏమైనా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి, నేను కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ముందు మనము ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనం ఏంటంటే నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా, సో అలాగన్నమాట. లైనింగ్ సైడ్ మాత్రమే కట్స్ అనేది ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ అయితే ఉండకూడదు. సో పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. ఒకసారి చూసుకుంటూ ఉండాలి, మనకి కట్స్ అనేది ఇటు సైడ్ వస్తూ ఉంటుంది. ఒకసారి హ్యాండ్స్ తోటి నీట్గా అనుకుంటూ ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. టాప్ స్టిచ్ వేసాక మనం ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఇంకొక స్టిచ్ అయితే వేయండి. ఇక్కడ కూడా జాయిన్ చేయడం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే పిన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. సో బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్టార్టింగ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే. సో 1కి 2 సార్లు చూసుకుంటూ పిన్స్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సో మొత్తం ఇప్పుడు హ్యాండ్స్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక మీకు ఏమైనా ముడతలు అనిపిస్తే ఇలా ఒకసారి అయితే గట్టిగా లాగండి. మనకి దారం దగ్గరికి ఉంటూ ఉంటుంది. ఇలా లాగడం వల్ల మనకి ఇట్లా నీట్గా అయితే వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం అయితే కట్ చేసుకోవాలి, మొత్తం ఏం లేకుండా. సో జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. అండ్ మిడిల్ పాయింట్లో ఒక టక్ అయితే ఇచ్చుకోండి, మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకొకటి కూడా ఇలానే నేను స్టిచ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనము హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, సో మీ దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో అంత చూసి కట్. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ అన్నీ నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ కూడా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేశాక ఈ 2 సైడ్స్ని కూడా జిగ్జాగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం ముందు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, అది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. అండ్ మనము ఒక టక్ అయితే ఇచ్చుకున్నాం కదా, ఆ టక్ వచ్చేసి కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర అయితే ఉండాలి. అండ్ ఫ్రంట్ పార్ట్లో మనం కొంచెం అయితే లోతు తీసుకోవాలి, ముడతలు రాకుండా. సో ఇప్పుడు మనం ఇచ్చిన టక్ ఉంది కదా మిడిల్ పాయింట్లో, అది బేస్ చేసుకొని మనము మొత్తం హ్యాండ్ మొత్తం అయితే జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనకి అతుకులు పడే ఛాన్సెస్ ఉంటే మాత్రం హ్యాండ్స్కి అతుకులు అయితే చేసుకోండి.
నాకైతే ఎలాంటి జాయింట్స్ అయితే ఏం పడలేదు, కరెక్ట్గానే నేను కట్ చేశాను. మీరు కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా కట్ చేసుకుంటే మాత్రం జాయిన్ చేసుకొని నీట్గా అటాచ్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేసరికి మనకి జిప్స్ వేసాం కదా, దాని లైనింగ్ ఉంటుంది, చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మనకి లైనింగ్ ఉంటుంది కదా, అది వచ్చేసి కలిపి స్టిచ్ చేసుకోండి, బయటికి రాకుండా నీట్గా లోపలికి ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. మనకి బయటికి కూడా ఎక్కువ కనిపించదు, వేరేగా ఏం హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీట్గానే కనిపిస్తుంది. సో ఇలా హ్యాండ్ మొత్తం జాయిన్ చేసుకున్నాక ఏంటంటే మనం ఇంకొక స్టిచ్, డబల్ స్టిచ్ అయితే వేయాలి. అండ్ ఈ శారీ కోడ్ అయితే అడగకండి, కటింగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు అయితే నన్ను చాలామంది శారీ కోడ్ చెప్పట్లేదు అని అంటున్నారు. నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలోనే చెప్పాను. ఇది వచ్చేసి ఆఫ్లైన్ శారీ అని, మళ్ళీ కోడ్ అయితే అడుగుతున్నారు, నన్ను అయితే అడగకండి. ఇలానే 2 హ్యాండ్స్ అయితే 2 స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రిల్స్కి సైడ్కి పెట్టుకున్నాం కదా, అది నేను పీకో చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి ట్రెండింగ్గా ఉన్నాయి కదా ఈ ఫ్రిల్స్ అయితే, ఇవి ఎలా అంటే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్లో పాదం అనేది పెట్టుకోవాలి. పాదం పెట్టుకున్నాక చూస్తున్నారు కదా, పాదం అయితే పైకి లేపకండి, అలానే పెట్టి మన 2 ఫింగర్స్తో ఒక 4-5 ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలానే మనకి తీసుకున్న ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ముందు మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా, జాయిన్ చేసుకున్నాక వీళ్ళు షోల్డర్కి అయితే వద్దన్నారు స్టిచ్, హ్యాండ్ పార్ట్కి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పాయింట్లో స్టిచ్ చేయమన్నారు. సో షోల్డర్కి వేస్తే ఏంటంటే హ్యాండ్ లేకపోతే బాగుంటుంది. సో మనకు ఆల్రెడీ హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి ఆ హ్యాండ్కి మధ్యలో స్టిచ్ చేస్తే మనకి హ్యాండ్ కనిపించదు, షోల్డర్ కూడా కనిపించదు. ఇలా చేస్తే నీట్గా కనిపిస్తుంది. అండ్ మనకి ఫ్రిల్స్ అనేది ఏంటంటే రౌండ్ తిరుగుతూ ఉంటుంది. సో మనకి ఉల్టా సీదా ఒకసారి చూసుకొని రౌండ్ నీట్గా తిప్పుకుంటూ మొత్తం హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్ లాస్ట్కి ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది మొత్తం వచ్చేసి దాని లాస్ట్కి పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి. స్టిచ్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్ కూడా పెద్దగా కనిపించట్లేదు అండ్ షోల్డర్ కూడా కనిపించట్లేదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే స్టిచ్ చేసామో, ఇలానే 2 హ్యాండ్స్ కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కూడా చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చాయో దగ్గర. సో ఇప్పుడు వచ్చేసి మనము ఏంటంటే బాటమ్ పార్ట్ కూడా నేను మొత్తం జిగ్జాగ్ చేశాను, జిగ్జాగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ జాయిన్ చేయాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే జాయిన్ చేయకండి. బాటమ్ పార్ట్ అయితే ఉంది కదా, బాటమ్ పార్ట్కి వచ్చేసి 4 లేయర్స్, 2 లైనింగ్స్, 2 మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా, అది వచ్చేసి కరెక్ట్ నడుము పార్ట్ అయితే మనం బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అయితే జాయిన్ చేసాం కదా, అక్కడ నుంచి కరెక్ట్గా 4 పట్టుకొని ఒక 4-5 ఇంచెస్ వరకు అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే ఏంటంటే మనకి శారీ ఎక్కువ కదా, లైనింగ్ పార్ట్ తక్కువగా ఉంటుంది. సో మనం అన్నీ కలిపి జాయిన్ చేసుకుంటే ఏంటంటే అంత గేర్ అయితే కనిపించదు. అందుకే ఒక 4 ఇంచెస్ వరకు మాత్రమే లైనింగ్స్ బాటమ్ పార్ట్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ తర్వాత లైనింగ్స్కి పక్కన పెట్టేసుకొని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ వరకే స్టిచ్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న గేరా అన్నది ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. సో మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, లైనింగ్ కూడా సేమ్ ఇలానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నాం కదా, అలానే రెండింటిని పట్టుకొని కింద మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాకుండా ఇవి 2 స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోవట్లేదు. సో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. సో దానివల్లనే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే రీచ్ అవ్వట్లేదు. ఒకసారి ఆన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి.
ఇప్పుడు వచ్చేసి మనము బాటమ్ పార్ట్ అయితే అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ అయితే అటాచ్ చేసుకుందాము. ముందు హ్యాండ్స్ దగ్గర 6.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ స్టిచ్చెస్ అనేవి వేస్తుంటే మనకి ఆ ఫ్రిల్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో 1కి 2 సార్లు అయితే చూసుకోండి. ఆ ఫ్రిల్స్ వచ్చేసి బయటికి ఉండేలా చూసుకోండి. ఒకటి వచ్చేసి బయటికి పోతుంది, ఒకటి లోపలికి వస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే హ్యాండ్స్ దగ్గర ఇట్లా ముడతలాగా కనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఆ స్టిచ్ అయితే వేసుకోండి. ఇంకా మనం వచ్చేసి ఎంత లూజ్ కావాలో లూజ్ స్టిచ్ చేసుకొని, అండ్ కింద మనము బాటమ్ పార్ట్ అటాచ్ చేసే అప్పుడు 4 ఇంచెస్కి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ వరకు మాత్రం వేసుకోండి. అలా అయితేనే మనకి సైడ్కి నీట్గా కనిపిస్తుంది. అక్కడి వరకు జాయిన్ చేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నాక ఎంత నీట్గా అయితే కనిపిస్తుంది. ఇలాంటి మోడల్ ఏంటంటే షోల్డర్కి ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేస్తున్నారు. అలా అందరికీ కంఫర్టబుల్గా అనిపించదు. అలా వేసుకొని వాళ్ళకు మాత్రం ఇది వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అనే చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫీడింగ్ కుర్తీ. సో ఫీడింగ్ కుర్తీ లాగా అయితే ఏ మాత్రం కూడా కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, ఫైనల్ అవుట్ఫిట్ అయితే చాలా నచ్చింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.